ఇలాంటి సమయంలో మన యొక్క ఆరాధనకు 145వ కీర్తన 8 నుండి 10 చరణాల వరకు చదువుకుంటున్నాం. 145వ కీర్తన 8 నుండి 10 వరకు. నేను ఒక చరణం చదువుతాను, అందరూ కలిసి మరొక చరణం చదవండి. 145వ కీర్తన 8 నుండి 10 చరణాలు. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని కొనియాడుటకు స్తుతించడానికి ఇచ్చిన ఈ అవకాశం కొరకు వందనాలు. చదివిన ఈ లేఖన భాగాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దేవా, మిమ్మల్ని ఏ రీతిగా ఆరాధించాలో, ఎలా మిమ్మల్ని స్తుతించాలో మాకు తెలియచేయండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటల్ని గ్రహించి, అయ్యా, మీ గొప్పతనమును, మీ ప్రేమను, మీ బాహుబలమును, మీ గుణలక్షణములను మేము ధ్యానించిన వారిని యథార్థముగా మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని మహిమపరిచి కృపను దయచేయండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, చదివిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ కీర్తన దావీదు మహారాజే రాసినట్లుగా మనకు కనబడుతారు. తాను రాజయ్యుండి కూడా దేవుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడంటే, రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదనని, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదనని తెలియజేస్తున్నాడు. మరి రాజైనటువంటి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. తాను గొర్రెల కాపరిగా ఉన్న ఒక సందర్భములో ఒంటరిగా ఉన్నప్పుడు రాశాడు, యెహోవా నా కాపరి. తనకు నిజమైన కాపరి, ఆత్మీయ కాపరి దేవుడి అని గ్రహించి దేవుణ్ణి గణపరిచినాడు. మరి ఇతడు రాజుగా ఉన్నా, మరి నిజంగా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. తన రాజ్యం అశాశ్వతమైనది, కొద్ది కాలం ఉండేదే కానీ దేవుని రాజ్యము శాశ్వతమైనదని, ఆయన శాశ్వత కాలం ఉండే మహారాజని, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని గ్రహించి దేవుణ్ణి గణపరుస్తూ వ్రాసిన కీర్తనగా ఇది మనకు కనబడుతూ ఉంది. కనుక ఇక్కడ ఈ చదివినటువంటి భాగములో ప్రియులారా మనం ఏమి కనబడుతుందంటే, ఈ 3 చరణాలను బట్టి మనం చూసినప్పుడు నీ భక్తులు నిన్ను స్తుతించుదురు, సన్నుతించుదురు అంటూ ఉన్నాడు. ఆయన భక్తులు ఆయన్ను స్తుతించేటువంటి వారు ఉంటున్నారు. మరి ఆయన రాజ్య మహోన్నతమైన ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయటానికి తన భక్తులంటే ఆయన రాజ్య ప్రభావాన్ని గురించి చెప్పుకుంటారంటున్నాడు. నీ శౌర్యమును గురించి పలుకుదురు, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచునంటున్నాడు. నిజమే, దేవుని రాజ్యము శాశ్వతమైనది, అది తరతరములుండేది. ఒకానొక సమయములో నెబుకద్నెజరు రాజు ప్రియులారా అతిశయించినట్లుగా, గర్వించినట్లుగా మనకు కనబడుతుంది. ఏమనుకున్నాడంటే, నేనే కదా ఈ నగరాన్ని కట్టించాను, ఇది నా ఘనత కొరకే కదా, నా కీర్తి కొరకే కదా అని అతిశయపడినప్పుడు దేవుని స్వరం వినబడుతుంది ఆకాశమును, ఇదిగో నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీవు ఇలా అతిశయిస్తున్నావు, అనుకుంటున్నావు, గర్విస్తున్నావు కదా, నీవు గడ్డి మేస్తావు పశువులాగా, నీ అధికారము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది, నీకున్నటువంటి జ్ఞానము తొలగిపోతా ఉందని దేవుడు మాట్లాడినప్పుడు అలాగే జరిగింది. అడవి గాడిదల మధ్య నివాసము చేస్తూ గడ్డి మేసినాడు, అధికారాన్ని, సింహాసనాన్ని కోల్పోయినాడు, జ్ఞానాన్ని కోల్పోయినాడు. అయినప్పటికీ తిరిగి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రియులారా తనను తాను తగ్గించుకున్నాడు, తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. ఎందుకంటే నా రాజ్యము అశాశ్వతమే, దేవుని రాజ్యము శాశ్వతమైనది, ఆయన రాజ్యం మహోన్నతమైనది. గర్వముగా ఎవరైతే ప్రవర్తిస్తారో, ఎవరైతే గర్విస్తారో వారిని దేవుడు అణిచివేస్తాడు, ఆయన శిక్షిస్తాడు అని అతడు తెలుసుకున్నాడు. కాబట్టి తిరిగి సరిచేసుకొని దేవుణ్ణి స్తుతించినాడు, దేవుణ్ణి ఘనపరిచినాడు, ఆయన కొనియాడాడు. కాబట్టి తిరిగి అధికారము ఆ రాజుకి ఇవ్వబడినట్లుగా
మరలా సింహాసనాన్ని దేవుడు ఎక్కించినట్లుగా కనబడుతుంది. ఈ లోక రాజ్యాలన్నీ ప్రియులార కూలిపోయేవే, పడిపోయేటువంటిదే. కాబట్టి ఒకానొక సమయంలో గ్రీకు సామ్రాజ్యం చాలా బలముగా ఉండే, అది పడిపోయింది. రోమా సామ్రాజ్యం చాలా బలమైనటువంటిది, అది పడిపోయింది. కాబట్టి ప్రభుత్వాలు, రాజ్యాలు వస్తాయి పోతాయి, కానీ దేవుని రాజ్యము శాశ్వతమైనది. ప్రతి వ్యక్తికి అధికారం ఇచ్చే దేవుడు మాత్రమే. అది చాలా మందికి అర్థము కాదు. కానీ దేవుడు అధికారం ఇస్తే తప్ప ఏ గవర్నమెంట్ కూడా రాదు, ఉండదన్న సత్యాన్ని మనం గమనించాలి. అది ఎవరైనప్పటికీ దేవుడు అవకాశం ఇస్తేనే అది మనం గుర్తిద్దాం. కనుక దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అతడు ఆయన హృదయాలనేలే రాజుగా ఉన్నాడు. సర్వభూమికి రాజై ఉన్నాడు. పరలోక రాజ్యమునేలే మహారాజుగా ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రియులారా మనం గమనించాలి, ఎవరిక్కడ దేవుణ్ణి స్తుతించారు, మరి ఎవరిని స్తుతించినారు, ఎందుకు స్తుతించాలి, ఎందుకు స్తుతించినారు అన్న సత్యాన్ని మనం గమనించవలసిన అవసరత ఉంది. 3 విషయాలు మనకు అర్థమవుతాలి ఇక్కడ. మొదటిగా ఎవరు స్తుతించారంటే మనం చదివిన 10వ చరణములని, భక్తులు నిన్ను సన్నుతించుదురు అన్నాడు. ఎవరు స్తుతిస్తారంటే ఆయన భక్తులు ఆయన్ను స్తుతించేవారు ఉంటున్నారు. మరి భక్తులంటే ఎవరు? భక్తి గలవారి అందామా? మన దేశంలో ఉన్న భక్తి ఏ దేశము లేదు చెప్పారండి. చాలా భక్తి ఉంది, కానీ ఆ భక్తిలో భయం ఉండాలి. దేవుని భయం ఆ భక్తిలో లేకపోతే ఆ భక్తి వ్యర్థం. ఆ దేవుని భయం ఉండాలి భక్తిలో. తర్వాత పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించలేని వారు ఉన్నారు. ఆ భక్తిలో శక్తి ఉండాలి. శక్తి లేకపోతే ఆ భక్తి వల్ల శూన్య ప్రయోజనము లేదని మనం అర్థం చేసుకుందాం. భక్తులు అన్నప్పుడు ఇంగ్లీష్లో ఏమంటుందంటే సెయింట్స్ అని రాయబడు, అంటే పరిశుద్ధులు. కాబట్టి పరిశుద్ధులు ఆయన భక్తులే ఆయన్ను స్తుతిస్తారు, ఆయన్ని ఘనపరుస్తారు, ఆయన ఆరాధిస్తారు అన్న సత్యాన్ని ప్రియులారా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వారి ఆరాధనే దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. అది ఆయన ఆస్వాదిస్తాడు, ఆగ్రహిస్తాడని మనం గమనించాలి. కనుక తన భక్తులు ఆయన్ను స్తుతించేవారు ఉంటున్నారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26-27 చూస్తే ఆ నిజమైన నిష్కలంకమైన భక్తి ఏదో తెలియజేస్తున్నాడు. చూడండి, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. తర్వాత తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునకు భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయే. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకొనుటయునే. చూడండి, భక్తి అంటే ఏంటో ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, నోటికి కళ్ళము పెట్టుకోకుండా నేను భక్తి గలవాన్ని అనుకునే వాని భక్తి అంతా వ్యర్థమే అంటున్నాడు. కనుక నిజమైన భక్తుడు నోటికి కళ్ళం పెట్టుకొని దేవుణ్ణి స్తుతించాలి. అది కలిగినటువంటి వారి భక్తులు. కానీ నోటి కళ్ళం పెట్టుకోకుండా నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, బూతు మాటలు మాట్లాడుతూ, సరస్వక్తులు మాట్లాడుతూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, మరి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి మనం ఎంత గంభీరంగా ఆరాధించినా అది దేవునికి ఇష్టము కాదు, అసహించుకుంటాడు ఆయన. కాబట్టి మన నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు పవిత్రమైనవి ఉండాలి. ఈ నోటికి హృదయానికి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడునన్నాడు. హృదయములు ఏమంటే అదే నోటి గుండా వస్తావని. కనుక ఈ హృదయాన్ని మనం కాపాడుకుంటే మాటలు కూడా, చేష్టలు అన్నీ కూడా సరిగానే ఉంటాయి. కనుక నోటికి కళ్ళము పెట్టుకోకుండా నేను భక్తి గలవాని అనుకుంటే వాని భక్తి వ్యక్తం. అదే యాకోబు అన్నాడు ఏంటంటే, ఈ నోటితోనే దేవుని స్తుతిస్తామంట, ఈ నోటితోనే మరి దేవుని పోలికగా పుట్టిన మనుషులని శపిస్తామంట, దూషిస్తామంట. అది సరి అయినటువంటిది కాదు, అది నిజమైన భక్తి కాదు. కనుక నిజమైన భక్తులు ఎవరంటే నోటికి కళ్ళము పెట్టుకుంటారు, తమ మాటలు జాగ్రత్తగా ఉంటాయి, తమ నోటిని కాపాడుకుంటారు.
తమ పెదవులను మూసుకునేవారు ఉంటారు. ఏ సందర్భములు ఎలా మాట్లాడాలో ఆ జ్ఞానము కలిగినటువంటి వారు ఉంటారని మనకు అర్థమవుతా ఉంది. కనుక ఆ నోటికి కళ్ళము పెట్టుకోకుంటే మన హృదయాన్ని మనమే మోసపరుచుకుంటాం. అది చేసేటువంటి భక్తి సరైనది ఉండదని కనబడుతుంది. మరి ఇబ్బందులు, బాధలు, శ్రమల్లో ఉన్న వారిని పరామర్శించాలి. అదే నిజమైన, నిష్కలంకమైన, పవిత్రమైన భక్తి అంటున్నాడు. అంటే ఇతరుల ఎడల మనం ప్రేమ చూపకుండా మనం చేసే భక్తి వల్ల ప్రయోజనం లేదు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి భక్తులు ఎవరంటే హృదయాన్ని నోటిని కళ్ళెం పెట్టుకొని కాపాడుకునేటువంటి వారు, ప్రేమ కలిగి ఇతరుల ఎడల ప్రేమ చూపించేవారు, ఇతరులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుతారు, వారికి సహాయము చేస్తారు అన్న విషయాన్ని మనం గమనించాలి. తర్వాత వారే భక్తులుగా ఉన్నారు. తర్వాత మూడవ సత్యం ఏంటంటే అక్కడ ఇహలోక మాలిన్యం తన కంటకుండా తనను తాను కాపాడుకొనుటే నిజమైన భక్తి అంటున్నాడు. ఈ లోక మాలిన్యం, ఈ లోకములున్న పాపము మన కంటకుండా మనల్ని మనం పవిత్రంగా కాపాడుకొనటమే నిజమైన భక్తి అని మనం గమనించాలి. సముద్రం అంతా ఉప్పే గాని సముద్రపు చేపలు ఉప్పు ఉంటుందా? ఉండదు. సముద్రములోనే ఉన్నాయి కదా, ఉప్పు లేకుండా వండుతానంటే మనం తినలేము దాన్ని. కాబట్టి సముద్రములో ఉన్న ఉప్పు దాంట్లోనికి రాదు. అలాగుండాలి లోకములో మనమని దేవుడు కోరుతున్నాడు. ఒక కుమ్మరి పురుగు బురదలోనే తిరుగుతుంది కానీ బురద అంటదు. లోకములో మనం ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా ఈ లోక మాలిన్యం అంటించుకోకుండా మనం పరిశుద్ధత కలిగి బ్రతకాలి. ఆ పవిత్రత లేకుండా, హృదయ శుద్ధి లేకుండా మనం చేసేటువంటి భక్తి సరైనది ఏమాత్రం కాదు అన్న సత్యాన్ని మనం గమనించాలి. ప్రియులారా, మన జీవితం ఎలాగుందో ఆలోచించాలి. లోకములో ఒక సామెత వాడుతారుగా, చిత్తమంటే శివుని మీద అంటే భక్తి చెప్పుల మీద అన్నట్టు. అలాగుంటే ఏ ప్రయోజనం లేదు. కాబట్టి మనం చేసే భక్తి అర్థవంతమైనది ఉండాలి. కనుక ఎలాంటి భక్తి చేస్తున్నా కనుక మనల్ని మనం పరిశీలించుకొని నిజమైన భక్తి కలిగి ఉన్నవారే దేవుణ్ణి యథార్థముగా ఆరాధిస్తారు, ఆయన్ను కనపరుస్తారు. కాబట్టి భక్తిగా ఉండి ఆరాధన మనం చెయ్యాలి, కానీ భక్తిహీనులుగా ఉండి చేయదు. భక్తిహీనత అంటే భక్తి ఉంది కానీ సరైన సంపూర్ణమైన భక్తి లేదు అని అర్థం. కాబట్టి ఎలాంటి భక్తి మనం చేస్తున్నాము? ఆ భక్తులు దేవుని రాజ్య ప్రభావాన్ని గురించి చెప్పుకుంటారంట, ఆయన శౌర్యాన్ని గురించి పలుకుతారు. ఆయన ఎంత బలవంతుడైన దేవుడు, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన రాజ్యం ఎంత శ్రేష్టమైనదో ప్రియులారా దాన్ని బట్టి గణపరుస్తారు. ఈ లోకములో రకరకాల వింతలు ఉంటున్నాయి, కానీ రకరకాల కట్టడాలు ఉంటున్నాయి, కానీ అన్నిటికంటే ఆ పరలోకము శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, బంగారుమయమైన వీధులు, ముత్యాల మేడలు ఉంటున్నాయి. కాబట్టి 12 గుమ్మములు కలిగిన పట్టణం, ఆ పట్టణాన్ని మనం వర్ణింపజాలం, అంత గొప్పది. కాబట్టి ఆయన రాజ్యం అంత శాశ్వతమైనది, అంత శ్రేష్టమైనది. ఆ రాజ్యానికి వారసులుగా మనల్ని చేసిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామా, స్తుతిస్తున్నామా, గణపరుస్తున్నామా? కాబట్టి ఎవరు దేవుణ్ణి స్తుతించారంటే భక్తులు ఆయన స్తుతిస్తారని మనం గమనించాం. తర్వాత రెండవదిగా ఎవరిని స్తుతించారు, ఎవరిని ఆరాధించారు అని మనం గమనిస్తే నిజ దేవుడైన యేసు ప్రభువుని ఆరాధించారు అన్న సత్యము కనబడుతుంది. సైన్యములకు అధిపత్యగు దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు. మనుషుడు ఎంత గొప్పవాడైనా మనిషిని మనం ఆరాధించడానికి వీల్లేదు. ఒక రాజకీయ నాయకుడు చనిపోయినా వాళ్ళ ఫోటో పెట్టుకుని ఆరాధించే వాళ్ళు, పూజ చేసేవాళ్ళు, కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఆగస్టు 15, జనవరి 26 ఏం చేస్తారు? ప్రియులారా, మన దేశ నాయకుల ఫోటోలకు బొట్లు పెట్టి అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు ఉంటారు. అది కూడా విగ్రహారాధన, భయంకరమైన పాపమే. కాబట్టి దేవునికి ఇచ్చే స్థానాన్ని ఎవరికి దేనికి ఇచ్చిన ఆయన సహించాడు. అది మనం గమనించాలి. మనకు అర్థం అవ్వాలంటే ప్రియులారా, మనం ఒక వ్యక్తిని మాత్రం ఆయన మా డాడీ అని చెబుతాం, ఆయన కూడా మా డాడీ అంటామా? అనలే మనం. అది చాలా అసహ్యంగా ఉంటుంది అన్నమాట. దేవుడు కూడా అంతే. ఆయన ఒక్కడే నిజ దేవుడు, ఆయన ఒక్కడే సృష్టికర్త,
ఆయన ఒక్కడే లోకరక్షకుడు. ఆయనకిచ్చే ఘనతను మహిమను మనం ఆయనకి ఇవ్వాలి. అందుకని నాకు రావలసిన ఘనతను మహిమను విగ్రహములకు నేను చెందనీయనన్నాడు. కాబట్టి ఆయన సహించలేడు, ఊరుకోడు. ఆ స్థానములు ఎవరిని ఉంచినా ఆయన సహించలేడని మనం గుర్తించవలసిన అవసరత ఉంది. కాబట్టి ఆయనకిచ్చే స్థానాన్ని ఇచ్చి ఆయన స్తుతిద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీకా గ్రంథం 5:2. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మగుచుండేను. చూడండి, ఇది యేసు ప్రభువుని గురించిన ప్రవచనం. ఇంకా కొద్ది రోజులు అలాంటివి మనం చాలా మంది జ్ఞాపకం చేసుకుంటారు ఆయన జన్మను గురించి. ఆయన బెత్లెహేములో పుడతాడని మీకా ప్రవచించినట్లుగా ఆయన బెత్లెహేములోనే జన్మించినాడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుతూ వచ్చిన వాడు సృష్టికర్త కనుక, అంటే ఆదాము మొదలుకొని ఆ శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ వచ్చినటువంటి దేవుడు కాబట్టి ఆయననే మనం ఆరాధించాలి. మనుషుడు ఎంత గొప్పవాడైనా ఆరాధించకూడదు. ఒక దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడైనా వారిని కాదు మనం ఆరాధించాలి, వారి పాదాలకు నమస్కారం చేయొద్దు. కానీ మనం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వందనాలని చెబుతాం, ప్రైజ్ ద లార్డ్ అంటున్నాం. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి స్తోత్రం అని. ఎవరిని గణపరుస్తున్నాం? దేవుణ్ణి. మనం కలుసుకున్నందుకు ఈ సమయం ఇచ్చాడు దేవుడు, ఈ అవకాశం ఇచ్చాడని దేవుణ్ణి గణపరుస్తున్నాం. కాబట్టి దేవుణ్ణే మనం గణపరచాలి, మనుషులను కాదు. మనుషులను స్తుతించడం కాదు, మనుషులను ఆరాధించడం కాదు. వ్యక్తి ఆరాధన పాపము అని మనం గమనిద్దాం. వస్తువులను ఆరాధించద్దు, మనం సిలువను ఆరాధించటం కాదు, మన చర్చిలను ఆరాధించటం కాదు. కాబట్టి దేవుణ్ణి దేవునిగా మనం ఆరాధించాలి. ఒక సమయంలో పేతురు కొర్నేలు ఇంటికి వచ్చాడు సువార్త ప్రకటించడానికి. కొర్నేలి పేతురు పాదాలపై పడుతావంటే అప్పుడు అన్నాడు పేతురు లేవనెత్తి, నేను కూడా నీలాంటి మనుషుల్ని, కాబట్టి నా పాదాలకు నమస్కరించకు సుమి, ఇది తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇలా చేయకూడదని అతన్ని అడ్డగించినట్లుగా మనకు కనబడుతావని. అంతేకాదు యోహాను కూడా ఒక పెద్దకు అలా చేసినప్పుడు అలా చేయకూడదు, నేను కూడా నీతో సహదాసుని అన్నాడు. కాబట్టి దేవునికి మనం నమస్కారం చేయాలి. సాతాను ఏమన్నాడు యేసు ప్రభువును శోధిస్తూ, నీ ఒక్కసారి నాకు సాగిలపడి నమస్కారం చేస్తావా, ఈ లోక రాజ్యాలని నీకు ఇస్తానన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయననే పూజించాలి, ఆయన్ని ఆరాధించాలని రాయబడి ఉన్నది సాతానా అని జయించినట్లుగా కనబడుతుంది. కాబట్టి దేవుణ్ణి దేవునిగా ఆరాధించాలి, ఆయన్ని ఘనపరచాలి. మత్తయి సువార్త 14:33 చూడండి. ఆయన ఒక్కడు ఆరాధింపదగిన వాడు, పూజింపదగిన వాడు. వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. చూడండి, యేసు ప్రభు మొక్కుతున్నారు. గాలి తుఫాన్ని గద్దించిన వాడు, సముద్రమే నడిచిన వాడు ఆయనే. నీవు నిజముగా దేవుని కుమారుడు అంటే దేవుడు అని ఆయన్ను స్తుతిస్తున్నారు. మ్రొక్కుట అనేది ఆరాధనను చూపిస్తావు. మ్రొక్కిరి అన్న చోట ఎక్కువ శాతం ఇంగ్లీష్ బైబిల్లో వర్షిపుడ్ అని రాయబడి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆరాధించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. సాగిల పడినట్ట విషయము కూడా మనం దేవుని లేఖనాలు చూస్తాం. ఇవి ఆరాధనకు సంబంధించిన మాటలుగా చూస్తాం. మొక్కుతున్నవి నన్నెందుకు మొక్కుతున్నారు అన్నాడు ఆయన అనలేదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి వారు మొక్కినారు, ఆరాధించినారు. మనుషుల్ని కాదు, ఫోటోలను కాదు, చర్చీలను కాదు, సిలువను కాదు, దేవుణ్ణి మనం ఆరాధించబద్ధులమైన. చివరిగా ఎందుకు మనం ఇక్కడ ఆరాధిస్తున్నారు ఈ భక్తులు? ఎవరు స్తుతించారంటే భక్తులు స్తుతించారు. ఎవరు భక్తులు మనం చూసాం, ఎవరిని ఆరాధించారు చూసాం. చివరిగా ఎందుకు ఆరాధిస్తున్నారని గమనిస్తే 8-9 చరణాల్లో యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికి ఉపకారం, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. చూడండి, ఎందుకు మనం ఆరాధించాలంటే
దేవుని గుణలక్షణాలను బట్టి ఆయన్ని ఆరాధించాలి. ఆయన దయా దాక్షిణ్యములు గల దేవుడు మన ఎడల దయ చూపుతున్నాడు. ప్రియులారా, ఆయన దయ మన ఆయుష్కాలం అంత నిలిచేది కాదు. ఆయన కోపపు నిమిషమాత్రం ఉంటుందంట, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంత నిలుస్తుంది. ఆయన దయకు పాత్రులుగా మనల్ని చేసిన దేవుణ్ణి మనం స్తుతించాలి. ఆయన దయా దాక్షిణ్యములు గల దేవుడు కాబట్టి మనం బ్రతుకున్నామంటే ఆయన దయే, ఆయన కృపే అని మనం గుర్తించి ఆయన ఆరాధిద్దాం. ఆయన దీర్ఘశాంతము గల దేవుడు. అనేక సార్లు తప్పిపోతున్నాం, అనేక సార్లు దేవునికి విరోధంగా నడుస్తున్నాం, అనేక సార్లు పడిపోతున్నాం, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాం, చేయకూడని వాటిని చేస్తున్నాం. ప్రియులారా, చూడకూడని వాటిని చూస్తున్నాం, వినకూడని వాటిని వింటున్నాం. అయినా ఆయన ఇంకా మనల్ని మరణానికి అప్పగించలేదు. ఎందుకంటే ఆయన మనలో దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. అంతేకాదు, ఇంకా ఆయన త్వరగా రావటము లేదు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతము కలిగి ఎవరు నశించడం ఇష్టము లేక ప్రతివాడు అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన రాకడ ఆలస్యము చేస్తున్న దీర్ఘశాంతము కలిగిన గొప్ప దేవుడు ఆయన. మరి అలాంటి దేవుణ్ణి నీవు ఎలా ఆరాధిస్తున్నావు? నీ ఎడల దేవుని దీర్ఘశాంతము ఎంత ఉన్నతముగా ఉన్నదో నీవు గమనిస్తున్నావా? నీవు బ్రతికి ఉన్నావంటే ఆయన కృపే, ఆయన దీర్ఘశాంతమే అని గుర్తించి మనం ఆయన్ను స్తుతించాలి. ఆయన అందరికి ఉపకారి అంటున్నా, నిజమే. పాపులకు ఉపకారి ఉన్నాడు, పరిశుద్ధులకు ఉపకారి ఉన్నాడు, విశ్వాసులకు ఉపకారి ఉన్నాడు, అవిశ్వాసులకు ఉపకారి ఉన్నాడు, అన్యులకు ఉపకారి ఉన్నాడు, క్రైస్తవులకు కూడా ఉపకారి ఉన్నాడు. ఆయన అందరికి ఉపకారం, అందరి మీద ఆయన కృపా వర్షాన్ని కుమ్మరిస్తున్న గొప్ప దేవుడు కాబట్టి ఆయన మనం ఆరాధించాలి, ఆయన్ను ఘనపరచాలి. ఆయన కనికరము సమస్త క్రియల యందున్నది అంటున్నాడు. సమస్త కార్యముల మీద దేవుని కనికరము చూపిస్తున్నాడు. మన ప్రతి పనిలో, మన కార్యముల్లో ఆయన కనికరాన్ని చూపించి నడిపిస్తున్నాడు. వారు కాపరి లేని గొర్రెల వలె ఉండుట చూచి ఆయన కనికరపడ్డాడని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్న మనల్ని ఆయన కనికరపడి రక్షించి ఆయనే మనకు కాపరి అయ్యాడు. కాబట్టి ఆయన అందరికి ఉపకారి, ఆయన కనికరము చూపిన దేవుడు కాబట్టి ఆయన స్తుతించాలి. ఆయన క్రియలు మన యందు కనికరముతో కూడా ఉన్నవి. ఆయన మన మీద కనికరము చూపుతున్నాడు కాబట్టి మన జీవితంలో మేలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఆయన కృప లేకపోతే ఏ కార్యం మనలో జరగదు మన జీవితంలో. కాబట్టి ఆయన కృపను బట్టి ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నాడు. మన మంచితనాన్ని, మన భక్తిని బట్టి కాదు అని మనం గుర్తించి ఆయన స్తుతించ బద్ధులమై ఉంటూ ఉన్నాం. మరి వేల మంది జనాల్ని చూసి ఆయన కనికరపడి అందరికీ భోజనాన్ని సమృద్ధిగా ఇచ్చినట్లుగా చూస్తాం. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి అనేక వేల మందికి పంచినప్పుడు అందరూ తృప్తిగా తిన్నారు. ఇంకా 12 గంపలు ఎత్తారు. 7 రొట్టెలు కొన్ని చేపలను ఆశీర్వదించినప్పుడు 7 గంపలు ఎత్తినట్లుగా చూస్తాం. కాబట్టి వేల మందికి ఆహారం పెట్టినాడు ఆయన కనికరముతో. ఎందుకంటే 3 దినములు ఏమి తినకుండా వాక్యం విన్నారు. ఎంత ఆసక్తితో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఎంత ఆనందిస్తున్నారు. మనం కొద్దిగా లేట్ అయిందంటే చూస్తామే టైం ఎంత అయింది కదా. కాబట్టి 3 దినములు తినకుండా మూర్ఛిల్లిపోతారేమో పంపిస్తే అని చెప్పి ఆహారం పెట్టినాడు. ఆయన కనికరముతో ఆ కార్యాన్ని చేశాడు. కనుక అంత మాత్రమే కాదు, కానీ రక్షించబడిన మనం దేవునికి మొక్కి పూజించాలి, ఆయన ఆరాధించాలి. మీకా గ్రంథం 2:18 చూడండి, ముగిస్తున్నాను. మీకా 2:18 లేదా తీతుకు రాసిన పత్రిక 3:5 చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే స్నానము ద్వారాను మనలను రక్షించెను. చూడండి, మనం చేసిన మంచి క్రియలు మనల్ని రక్షించలేదు, కానీ ఆయన కృపను బట్టి మనల్ని రక్షించబడినాము. ఆయన కృప వల్లే మనకు పరలోక భాగ్యము దొరికి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఆయన మనం స్తుతించాలి, ఆయన కొనియాడవలసినటువంటి అవసరత ఉంది.
మీకా గ్రంథం 7:18 చూడండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించి వాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును. చూడండి, మన దోషములను ఆయన కనికరముతో క్షమించినాడు. ఆయన కనికరము గొప్పది, ఆయన కృప గొప్పది, ఆయన జాలి గొప్పది గనుక ఆయన మనము స్తుతించాలి, ఆయన మనం ఆరాధించవలసినటువంటి అవసరం ఉంది. ఆయన కృప వల్లే పరలోక భాగ్యము దొరికింది. అగ్నిగుండము నుండి తప్పించబడ్డాం, అందుకని మనం ఆయన్ను స్తుతించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుండి చూద్దాం. విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వల్ల ప్రోక్షింపబడటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకి, ఆసియ, బితునియాను దేశములందు చెందిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది, మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుడైన జీవముతో కొన్ని నిరీక్షణ మనకు కలుగునట్లు, అలాగే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది నేను స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూడండి ప్రియులారా, అపోస్తలుడైన పేతురు ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక అంటే? విశ్వాసులకే రాస్తున్నాడు. కనుక ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి, ఆయన రక్తము చేత ప్రోక్షించబడిన వారికి, మరి ఆత్మ వల్ల పరిశుద్ధత పొందిన వారి విధేయులగుటకు అలాంటి వారికి రాస్తున్నాడు. మీకు కృపయు సమాధానం విస్తరించునుగా అన్నాడు. నిజమే, తన కృప, తన సమాధానం మనకు అనుగ్రహించిన దేవుడు. పరలోక స్వాస్థ్యం ఇచ్చాడు, నిరీక్షణ ఇచ్చాడు. మనల్ని ఆయన కనికరము చొప్పున మరలా మనల్ని బ్రతికించినాడు, ఆత్మీయంగా జన్మింపజేశాడు. కనుక దేవుణ్ణి మనం స్తుతించాలి. కనుక ఎవరు స్తుతించారో, ఎవరిని స్తుతించారు, ఎందుకు స్తుతించాలో మనం చూసాం. మరి మనం దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నామో కలుద్దాం. కళ్ళు మూసుకుందాం.